సాగర్ నిర్మాణంపై వివాదం రాజుకుంటోంది. ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతుంటే నిర్వాసితులు మటుకు ఆందోళన ఉధృతం చేస్తున్నారు. రిజర్వాయర్ ముంపు గ్రామాల్లో అధికారుల తీరుపై విమర్శల వర్షం కురుస్తోంది. సరైన నష్టపరిహారం చెల్లించకుండా, భూములకి మార్కెట్ రేట్ ఇవ్వకుండా ప్రాజెక్టు నిర్మాణం చేయనివ్వమంటూ ఆందోళనకి దిగుతున్నారు. వీళ్ళకి విపక్షాలు గొంతుకలపడంతో పరిస్థితి హాట్ గా మారుతోంది. తెలంగాణ ప్రభుత్వం మల్లన్న సాగర్ నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాళేశ్వరం నుంచి నీటిని తరలించి మెదక్, కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. మెదక్ జిల్లా తోగుట, కొండపాక మండలాల పరిధిలో 50 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మించే యోచనలో టీ సర్కారుంది. కాళేశ్వరం నుంచి పంపింగ్ ద్వారా నీటిని ఇక్కడికి తరలించి రిజర్వాయర్ నింపుతారు. మల్లన్న సాగర్ రిజర్వాయర్ 4 లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. కానీ రైతులు, నిర్వాసితుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తోంది. ప్రాజెక్ట్ ఇక్కడ వద్దు, ఒకవేళ మీరు కట్టినట్టుంటే తక్కువ సామర్థ్యం ఉన్న డ్యామ్లను ఒక 5-6 కట్టుకోండి. మా దగ్గర అడవి విస్తీర్ణం చాలా ఉంది, అక్కడ కట్టుకోమని చెప్పేసి మొదటగా మేము సూచించాము. ఒకవేళ ఇదే 51 టీఎంసీ వాళ్ళు కట్టాలని అనుకుంటే మాకు పునరావాసం, భూమికి భూమి అన్ని డిమాండ్లు ఇచ్చిన తర్వాత మీరు డ్యామ్ కట్టుకొని సర్వేలు అన్ని మేము సహకరిస్తామని చెప్పాము. 50 టీఎంసీల సామర్థ్యం ఉన్న మల్లన్న సాగర్ నిర్మాణానికి 21,000 ఎకరాల భూమి అవసరం. ఇందుకోసం కొండపాక, తొగుట మండలాల పరిధిలోని గిరాయిపల్లి అటవీ భూమితో పాటు 14 గ్రామాలు ముంపుకు గురవుతున్నాయి. సుమారు 35,000 మంది నిరాశ్రయులవుతున్నారు. రిజర్వాయర్ నిర్మించాలంటే వ్యవసాయమే జీవనాధారంగా జీవిస్తున్న గ్రామాన్ని ఉన్న పలంగా ఖాళీ చేయించాలి. ఇదే స్థానికులు ఆందోళనకు కారణం. మాకు నీళ్ల కొరత అనేది లేదు. అందుకే మేము ప్రభుత్వానికి ఒక్కటే విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మాకు ఇక్కడ ప్రాజెక్టు అవసరం లేదు. మాకు ప్రాజెక్టు ఒకవేళ కాదు, ఖచ్చితంగా ప్రాజెక్టు ఏర్పాటు చేస్తాము అని అంటే ప్రభుత్వం మాకు భూమికి భూమి, ఇల్లుకు ఇల్లు ఇచ్చి మాకు ఆ ఇంటిలో తోలి మాకు భూమికి సేద్యం చేసుకున్నట్టుగా తయారు చేస్తే మేము గ్రామాలను విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఎన్నో ఏళ్లుగా సాగునీరు లేక ఇబ్బందులు పడుతున్న రైతులు ప్రాజెక్టు నిర్మాణంపై ఆనందంగా ఉన్నా నిర్వాసితులు మాత్రం అసంతృప్తిగా ఉన్నారు. ప్రాజెక్టుకు భూమి ఇచ్చేందుకు ఎలాంటి అభ్యంతరం లేకుండా మార్కెట్ రేట్ చెల్లించాలని స్థానికులు చేస్తున్న డిమాండ్. ప్రస్తుతం ఎకరానికి 6 లక్షలు ఇస్తున్నారు. కానీ మార్కెట్ రేట్ 10 నుంచి 15 లక్షలకు పైమాటే. పరిహారం విషయంలో తమకు అన్యాయం జరిగితే భూములిచ్చేది లేదంటూ రైతులు తేల్చి చెబుతున్నారు. అయితే రైతులు, నిర్వాసితుల నుంచి వస్తోన్న వ్యతిరేకతను పట్టించుకోకుండా అధికారులు తమ పని తాము చేసుకుపోతున్నారు. ఒక్కో గ్రామాన్ని సందర్శిస్తూ రైతులను బుజ్జగిస్తూ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేస్తున్నారు. కానీ కొందరు రైతులు మాత్రం ఎన్ని చెప్పినా వినడం లేదు. నిర్వాసితులను అందరినీ ఒక్కటి చేసి ఆందోళనలు, నిరసనలకు దిగుతూ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. స్థానికుల వ్యతిరేకతకి రాజకీయ పార్టీలు మద్దతు పలకడంతో అగ్నికి ఆజ్యం పోసినట్లయితే దాదాపు ప్రతిపక్షాలు రైతులకి, నిర్వాసితులకి మద్దతు ప్రకటించాయి. దీంతో ప్రాజెక్టుకి వ్యతిరేకంగా నిరసనలు ఊపందుకుంటున్నాయి. మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్మాణానికి భూసేకరణ జరుపుతోన్న తీరు అన్ని పక్షాల నుంచి విమర్శలు వెలువెత్తుతున్నాయి. ప్రభుత్వ వైఖరితో నిర్వాసితులు విసిగెత్తిపోయారని పొలిటికల్ జేఏసీ చైర్మన్ కోదండరాం చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. నిర్వాసితులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగేదాకా పోరాటం చేస్తామని ప్రకటించారు కోదండరాం. కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా మల్లన్న సాగర్ నిర్వాసితులకు అండగా నిలబడ్డారు. ఆయా గ్రామాల్లో పర్యటించి స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సిపిఎం నిర్వాసితులకు అండగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఏ ఒక్కళ్ళు కూడా భూములు ఇవ్వడానికి ఇష్టపడలేరు. కాబట్టి అసలు ఈ ప్రాంతంలో ఈ రైతుల భూమి తీసుకోవడానికి 123 జీవో అసలు చల్లదు, ఇది స్పష్టం. కాబట్టి 123 జీవో అనే పేరుతో చేస్తున్న మోసాన్ని కట్టిపెట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పష్టంగా 2013 చట్టాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మేము చెప్తున్నాం. అలా కాకుండా రైతుల నుంచి ఇప్పటికే కొన్ని రిజిస్ట్రేషన్ చేయించారు, అవి చల్లవు. తెలంగాణ టీడీపీ ముంపు గ్రామాల్లో పర్యటించి ఆందోళనలు చేపట్టింది. మల్లన్న సాగర్ నిర్వాసితుల ఆందోళనలకు మద్దతు ప్రకటించింది. రాజకీయ నాయకుల మాట అటుంచి సరైన పరిహారం కోసం రైతులు, గ్రామస్తులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ప్రాజెక్టు కట్టి 14 గ్రామాలు ముప్పు గురి కాకుండా ఉండాలని కోరుకుంటున్నాము. రెండవది ఏంది, ఒకవేళ ప్రాజెక్టు కంపల్సరీ అయినట్టుంటే భూమికి భూమి, ఇల్లుకు ఇల్లు, పునరావాసం, జీవనోపాధి
ఇవన్నీ కల్పించి ఫస్ట్ మాకు ఒక దగ్గర ఏర్పాటు చేసిన తర్వాతనే సర్వే మొదలు పెట్టాలి. మల్లన్న సాగర్ ప్రాజెక్టు మాకు అవసరమే లేదు. ఒకవేళ పోయినట్టుంటే భూములకు భూములు, ఇండ్లకు ఇండ్లు, పునరావాసం కల్పించి గుడి బడి అన్ని కావాల్సినాకనే మాకు ఈ సర్వే మొదలు పెట్టాలని కోరుకుంటున్నాం. ఏటిగడ్డ, కిష్టాపూర్ కేంద్రంగా ఆందోళనలు హోరెత్తిపోతున్నాయి. ఇప్పటికే రైతులు లీగల్ సెల్ అథారిటీస్ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. ఎవరికి ఎలాంటి ఫిర్యాదులు ఇవ్వాలో అందరికీ ఇచ్చారు. ఆందోళన, ర్యాలీలు, నిరసనలు జరుగుతున్నాయి. జేఏసీ చైర్మన్ కోదండరాం భారీ ఆందోళనకు శ్రీకారం చుట్టబోతున్నారు. దీంతో మల్లన్న సాగర్ నిర్వాసితుల సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.